ఎవరు కూడా ఉచితంగా ఏ గిఫ్ట్లు ఏ డబ్బులు ఎవరు ఇయ్యరు. అలాంటివి ఇస్తున్నారంటే అది ఖచ్చితంగా మోస ప్రక్రియ. దాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడి మీ విలువైనటువంటి డబ్బుని సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ కేసుల్లో కూడా ఇరుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండటమే. ఈ కాల్స్ మనకు తెలియని నంబర్ నుంచి ఏ కాల్స్ వచ్చినా కానీ స్వీకరించవద్దు. ఎలాంటి క్యూఆర్ కోడ్లు వచ్చినా కానీ వాటిని ఆశపడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేసి మన డబ్బుల్ని పోగొట్టుకుని ఆ తర్వాత కోర్టుల చుట్టూ లేదా బ్యాంకుల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా సైబర్ నేరాలపైన ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మధ్య ఒక 10-15 రోజుల నుంచి సెల్ ఫోన్ లో ఫోన్ చేసిన వెంటనే ముఖ్యంగా సైబర్ నేరాలపై మనం హెచ్చరిస్తూ ఉంది. వీటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. అంతేగా మనం అయిపోయిన తర్వాత ప్రభుత్వం తప్పు బ్యాంకు తప్పు అనుకుంటే మనం చేస్తున్నటువంటి దాన్ని ఇతరుల మీద నెట్టడం సరైనట్టు కాదు. మనం జాగ్రత్తగా ఉంటే మన సొమ్ములు కూడా జాగ్రత్తగా ఉంటాయి, మన కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.